గురుగారు, మీనరాశి వారికి ఎలా ఉంది? మీనరాశి వారికి 3 గ్రహాలే యోగిస్తున్నాయి. 6లో కేతువు, 3లో శుక్రుడు, 2లో బుధుడు. వ్యాపారంలో అద్భుతమైన ప్రతిభను కనబరిచి మీ లక్ష్యాలను పూర్తి చేసుకునే అవకాశం కనపడుతుంది. బుధ బలం అందుకు సహకరిస్తుంది. సమయస్ఫూర్తిని ప్రదర్శిస్తూ సృజనాత్మకంగా అవసరాలకు తగ్గట్టుగా నిర్ణయాలు తీసుకోండి. ఆర్థిక ఫలితాలు అనుకూలంగా ఉంటాయి. కష్టానికి తగిన ప్రతిఫలం ధన రూపంలో అందుబాటులో ఉంటుంది. కృషి ఫలిస్తుంది. పరిస్థితులను అర్థం చేసుకుంటూ సందర్భానుసారంగా నిర్ణయాలు తీసుకొని విజయాలు సాధించండి. అదేవిధంగా ముఖ్య కార్యక్రమాల్లో కాలం వృధా కాకుండా అభివృద్ధి కోసమై వినియోగించండి. మనోబలంతో ముందుకు సాగండి. స్వల్పాటంకాలు గోచరిస్తున్నప్పటికీ ఉద్యోగంలో వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటే మీ నమ్మకం మిమ్మల్ని రక్షిస్తుంది. ఉద్యోగంలో మంచి జరుగుతుంది. మొహమాటం వల్ల ఇబ్బంది పడకుండా సున్నితంగా కార్యక్రమాలను నిర్వర్తించండి. లోతుగా ఆలోచించి పనిచేయండి. భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని బాధ్యతాయుతంగా ముందుకు సాగండి. వివాదాలకు దూరంగా ఉండాలి. ఇతరుల విషయాల్లో తలదూర్చవద్దు. కుటుంబ సభ్యుల సహకారం తీసుకుని దగ్గర వారితో విభేదాలు లేకుండా శాంతంగా సున్నితంగా వ్యవహరిస్తూ మిత్రులండ తీసుకుంటూ ముందుకు సాగితే దైవబలం కూడా రక్షిస్తుంది. వారం మొదటి భాగంలోనే మేలు జరుగుతుంది. మీనరాశి వారు ఏ స్తోత్రాలను పఠిస్తే బాగుంటుంది? నవగ్రహ ధ్యాన శ్లోకాలు చదువుకోవడం చాలా మంచిది. వారు ఏ ఆలయాన్ని సందర్శించాలంటారు? సూర్య భగవాను దర్శించండి. వారు ఎటువంటి దానాలు చేయాలి గురుగారు? గోధుమలు దానం చేస్తే సంతృప్తికరమైన ఫలితాలు లభిస్తాయి.